పోయిన వీడియోలో చెప్పినట్టుగా ఈ ఆదివారము నేను బెంగళూరు వస్తున్నానండి. మీరు ఎవరైనా ఒక మంచి హాల్ ఏర్పాటు చేయగలిగితే, అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ చాలా బాగుంటుంది. సో అక్కడ ఒక మంచి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మనం అక్కడ కలుద్దాం. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, ఒక గ్లోబల్ క్రైసిస్ వైపు ఈ ప్రపంచము వెళుతుందా అంటే 1987 ఈ టైంలో మీకు అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, అలాగే యుఎస్ఎస్ఆర్ యొక్క ప్రెసిడెంట్ మిఖైల్ గర్బచోవ్. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక ట్రీటీ అనేది జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా వీళ్ళ మధ్య యుద్ధము వస్తే ఇది వినాశనమే. ఎందుకంటే వీళ్ళ వద్ద ఉండే అణు అస్త్రాలు ప్రపంచములో ఏ ఒక దేశం వద్ద కూడా అంటే అంతలాగా పైలప్ చేసి ఉంచేశారు. సో ఒక స్టేజ్లో మీకు ఇంత పెద్ద డిస్ట్రక్షన్ అవసరమా అని ఆలోచించి మీకు రొనాల్డ్ రీగన్, మిఖైల్ గర్బచోవ్, అంటే మిఖైల్ గర్బచోవ్ని ఏదో ఒక రకంగా వీళ్ళు మభ్యపెట్టారు. మీకు ఏదేదో చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తారు కదా. మీకు అమెరికా అంటేనే ఇలా జిత్తుల మారితనం. సో మిఖైల్ గర్బచోవ్ని కూడా కన్విన్స్ చేసి అతనికి 1990లో నోబెల్ బహుమతి కూడా ఇప్పిస్తామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అని అంటారంట. అంటే 500 నుంచి 5500 కిలోమీటర్లు ఈ దూరములో మీకు రష్యా, అమెరికా ఎటువంటి మిసైల్స్ వాడకూడదు. ఇదే ఈ ట్రీటీ యొక్క సారాంశం. అంటే ఒకరు ఇంకొకరి పైన ఇలా న్యూక్లియర్ అస్త్రాలు వాడకూడదు. అంటే ముందు వీళ్ళు సేఫ్ చేసేసుకున్నారు. ఎవరు? సోవియట్ యూనియన్, అమెరికా. సో దీని ప్రకారం వీళ్ళు ఒక ట్రీటీలో సంతకం పెట్టారు. 1990లో మిఖైల్ గర్బచోవ్కి నోబెల్ బహుమతి అని ఇచ్చారు. 1991లో యుఎస్ఎస్ఆర్ను టోటల్గా వీళ్ళు విడగొట్టారు. 15 దేశాలు అని ప్రకటించారు. సో అంతిమ విజయం మాదే అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. కానీ ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ ఈయనేం మాట్లాడుతున్నారు అంటే, ఈ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి, ఇతనిని ప్రపంచము అసలు నమ్మకూడదు. ఇతనిని నమ్మితే అంతకు మించిన ప్రమాదం ఇక ఉండదు. కాబట్టి 1987లో మేము సంతకము చేసిన ఈ ట్రీటీ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అండి. సో ఈ ట్రీటీని మేము క్యాన్సల్ చేస్తున్నాము. అంటే మీకు తెలిసే ఉంటుంది, నిన్న కూడా మాట్లాడాను, డొనాల్డ్ ట్రంప్ ఎంతంత పెద్ద తప్పులు చేస్తున్నాడు అంటే అమెరికా దేశాన్నే ఇతని ఇవాళ ప్రమాదంలో పడేశాడు. అంటే ఒక న్యూక్లియర్ సబ్మరైన్ని నేరుగా రష్యా పొలిమేర్ల దాకా తీసుకువెళ్ళి, చూడు ఇక్కడి దాకా వచ్చాము, ఏం చెయ్యగలవు? సో మరి రష్యా రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఇమీడియట్గా డిమిట్రీ మెడ్వెడెవ్, అలాగే నువ్వు చేయాల్సింది చేసావు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు, ముందు ఈ ట్రీటీని క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే ట్రీటీ క్యాన్సిల్ అయ్యింది అంటే దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటండి ఫ్రెండ్స్? రష్యా వాళ్ళు లిటరల్గా వాళ్ళ డిప్లాయ్మెంట్ను స్టార్ట్ చేస్తారు. అంటే నాటో వల్లే ఇది జరిగింది కదా. సో నాటోలో పవర్ఫుల్ దేశాలు ఏమిటి? యూకే, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, కెనడా, ఈ దేశాలు. సో రష్యా ఎంత పెద్ద దేశము అంటే ఎటువైపు నుంచైనా కూడా ఈ దేశాలను వాళ్ళు టార్గెట్ చేయగలరు. ఒకవేళ వీళ్ళు యూకే అన్నారు అనుకోండి, యూకే వైపు డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు కాలిఫోర్నియా అనబడే నగరం ఉంది చూసారా, డైరెక్ట్ టార్గెట్లో ఉందండి. డైరెక్ట్గా రష్యా వాళ్ళు ఒకవేళ అమెరికాతో యుద్ధము చెయ్యాలి అనుకున్న తరువాత ఫస్ట్ టార్గెట్ కాలిఫోర్నియానే ఉంటుంది. సో అలాంటి ప్లాన్ రష్యా వాళ్ళు, అంటే ఎప్పుడైతే న్యూక్లియర్ ట్రీటీ క్యాన్సిల్ అయ్యిందో ఇమీడియట్గా బలారస్ వద్ద ఏం పెట్టాలో, ఎలాంటి ఆయుధాలు పెట్టాలో, సో మీకు హైపర్సానిక్ మిజైల్స్ను కూడా దీనిని ఏ ఒక రేడార్ కూడా ఆపలేదు. అలాంటి మీకు మిజైల్ టెక్నాలజీ రష్యా వాళ్ళ వద్ద ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు తీసుకువచ్చి ఒక్కొక్క దేశాన్ని టార్గెట్ చేస్తూ హైపర్సానిక్ మిజైల్స్ను ఇవాళ సిద్ధం, అంటే డిప్లాయ్మెంటే అయిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎవరు? డిమిట్రీ మెడ్వెడెవ్. సో ఇప్పుడు ఇది ఎంత డేంజర్ అంటే చూడండి, మీకు బారక్ ఒబామా అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఉండేవాడు, అతను కూడా, అంటే అతనికి కూడా వీళ్ళు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మిడిల్ ఈస్ట్లో
మీకు ఇంతంత పెద్ద యుద్ధాలు, ఇలాంటి కాన్ఫ్లిక్ట్కి ప్రాథమిక కారణం ఇతనే. ఆఫ్ఘనిస్తాన్లో ఇంత పెద్ద 20 ఏళ్ల పాటు వార్ ఆన్ టెర్రర్ అన్నారంటే మీకు బారక్ ఒబామానే. అందుకే ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన కూడా ఇదే. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే యుద్ధము అంటే యుద్ధము అండి, మీకు శాంతియుతమైన పరిష్కారం అంటే శాంతియుతమైన పరిష్కారం, ఇలాగే ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే మేము యుద్ధాలను ఆపేస్తున్నాము, ఇలాంటి యుద్ధాలు మనకు ఉండకూడదు, ప్రపంచము చాలా చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఇవన్నీ మాట్లాడుతూనే పెద్ద పెద్ద యుద్ధాలు. అంటే వీళ్ళందరూ మేకవెన్నె పులి, చూడ్డానికి చాలా సాఫ్ట్గా చాలా చక్కగా మాట్లాడతారు. కానీ వీళ్ళు చేసే పనులు చూశారు అనుకోండి, ప్రపంచాన్నే వీళ్ళు ఒక క్రైసిస్లో పడేస్తారు. సో మీకు బారక్ ఒబామా అదే చేశాడు, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి జిత్తుల మారితనమే. సో ఇది ఎలా ఉందంటే ఇదేదో హాలీవుడ్ చిత్రములాగా ఉంది. నేను రష్యాను రెచ్చగొడతాను, ఎంత రెచ్చగొట్టాలో కొట్టిన తరువాత వాళ్ళు ఇంకా న్యూక్లియర్ అస్త్రాలు మాపై వాడతారు. ఇమీడియట్గా నా వద్ద వాషింగ్టన్లో మీకు డూమ్స్ డే ప్లేన్ అని సిద్ధము చేసి పెట్టుకున్నాను. సో దీన్ని ఎక్కి నాతో పాటు ఎవడెవడొస్తాడో ఎక్కించుకొని మేము ఒక బంకర్లోకి వెళ్ళిపోతాము. అక్కడ ఒక పెద్ద టీవీ ఉంటుంది. ఆ టీవీ నుంచి అమెరికా ప్రజల్లారా, రష్యా వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారో చూడండి, ఇవాళ మనము యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశము కోసరము, మన స్వతంత్రము కోసరము మనం అందరము ఏంటి, వీడు దాక్కుంటాడు, వీడు బంకర్లో దాక్కొని అమెరికా ప్రజలను అందరినీ కూడా చూడండి రష్యా ఎంత దారుణాలు. ఇవాళ అదే కదండి. ఏంటి ట్వీట్ చేశాడు, మీకు సింపుల్గా భారత్ ఇంతలా రష్యా ఆయిల్స్ కొంటున్నారు, అక్కడ యుక్రెయిన్లో ఎంతమంది చనిపోతున్నారు, కనీసమైన ఆలోచన ఉండాలి కదా, బాధ ఉండాలి కదా, ఇదంతా లేదు అని మనల్ని అంటున్నాడు. యుద్ధమేమో వీళ్ళే స్టార్ట్ చేసి, వీడే మీకు యుక్రెయిన్కి F-16 విమానాలు పంపించి, మీకు అక్కడ ఎన్నో మిజైళ్లు ఇచ్చి, ఇవాళ ఏమంటున్నాడు, రష్యా చూసారా, భారత్ చూసారా ఎలాంటి పనులు చేస్తున్నారో, ఎన్ని దారుణాలు చేస్తున్నారో. ఇలాగండి, అంటే టోటల్గా హిపోక్రసీ, జిత్తుల మారితనం, మోసము, కుట్ర, ఇదే అమెరికా పాలన అనేది ప్రపంచం ఇవాళైనా నేర్చుకోవాలి. కానీ యూరోప్ యూనియన్ లాంటి మీకు ఈ దేశాలు వీళ్ళు ఇంకా కూడా అమెరికా మాటలు అంటే వాళ్లకు ఏదో విస్టెడ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, ఏదో వాళ్ళకు ఉంటుంది కాబట్టి అమెరికాను వెనకేసుకొస్తున్నారు. కానీ ఇవాళ రష్యా మాత్రం ఊరుకోదు కదండి. నువ్వు ఇంతలా మమ్మల్ని కవ్వించిన తరువాత, మమ్మల్ని ఇంతలా రెచ్చగొట్టిన తరువాత మేము ఏం చెయ్యాలో అదే చేస్తాం. నువ్వు చెయ్యడానికి అక్కడ ఏం కనిపించదు. నేను వరుస పెట్టే హైపర్సానిక్ మిజైల్స్ ఒక్కొక్క దేశం మీద నాటో లిస్ట్ ఉంటుంది, దేశం ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, కొడుతూ పోతూ ఉంటాను. నువ్వు ఏం చెయ్యగలవు? ఇది ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి, నువ్వు ప్రపంచమంతా కూడా యుద్ధాల్లో ఉండాలి అనుకుంటున్నావు, నేను నీపై యుద్ధము చేస్తాను, నీపై దాడులు చేస్తాను, నువ్వు ఆపగలవా? అనవసరంగా నువ్వు మమ్మల్ని కెలుకుతున్నావు. మేము భారత్ ప్రశాంతంగా మేము వ్యాపారం చేసుకుంటే మా ఇష్టము కదా, మా దేశానికి ఏది అవసరమో అదే మేము చేసుకుంటూ ఉంటే నువ్వు ఇంతలా రెచ్చిపోయి చాలా ఓవర్ యాక్షన్ చేసి ఆఖరికి రష్యా సముద్ర తీరాల వద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ని పంపిస్తున్నాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కాబట్టి ఈ ట్రీటీని క్యాన్సిల్ చేస్తాను, నీ అంతు చూస్తాను. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా కూడా రష్యాను నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు. అవసరమైతే మేమే ఈ స్థాయిలో డిప్లాయ్మెంట్స్ చేస్తాము, మీపై మిజైళ్లు వాడతాము, మీరు ఆపగలరా? క్లియర్గా వ్లాదిమిర్ పుతిన్ రష్యా వాళ్ళు అమెరికా నాటో దళాలను ఉద్దేశించి అడుగుతున్నారు, వీళ్ళు ఏవైనా చేయగలరా? చూడండి, మీ వద్ద ఉండే అస్త్రాలు మెల్లమెల్లగా ఎంత ఒక పెద్ద యుద్ధానికి సిద్ధపడుతున్నాయి అనేది మీరు గమనిస్తున్నారో లేదో. ఇదేనండి గ్లోబల్ క్రైసిస్ అంటారు. దీన్నే మనం 3వ ప్రపంచ యుద్ధముగా కూడా చూడవచ్చు. ఇలాంటి పరిస్థితులు వస్తే అసలు హ్యూమానిటీ, ఈ మానవాళి అనేది ఏమైపోతుంది? అసలు మానవ జాతి అనేది ఉంటుందా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.